ఆర్థికంగా ఇండియా ఏ విధంగా దూసుకెళ్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రేవంత్ బుల్లెట్ వ్యూహం, శ్రీశైలానికి మహర్దశ. హైదరాబాద్ టు బెంగళూరు మార్గం శ్రీశైలం మీదుగా మళ్లించాలని సీఎం సూచన. రెడీ అవుతున్న తుది ప్రతిపాదనలు, గంటలోనే హైదరాబాద్ టు శ్రీశైలం జర్నీ. కేంద్రం అలైన్మెంట్ను మార్చమని సూచించిన సీఎం. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు బెనిఫిట్ అయ్యేలా వ్యూహం. తెలుగు రాష్ట్రాల మీదుగా 3 బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెరుపు ఆలోచనతో శ్రీశైలం దేవస్థానానికి పట్టణానికి మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు ముంబై ప్రాజెక్టులకు పట్టాలెక్కబోతుండగా హైదరాబాద్ నుంచి చెన్నైకి, బెంగళూరుకు వెళ్ళే హై స్పీడ్ రైల్ కారిడార్లకు సంబంధించి అలైన్మెంట్ల ప్రక్రియపై కసరత్తు వేగంగా జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 2 బుల్లెట్ రైలు ప్రాజెక్టులు అలైన్మెంట్పై అధికారులతో సమీక్ష చేశారు. హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై మార్గాల అలైన్మెంట్లో రూట్ మ్యాప్తో పాటుగా తాజాగా చేసిన సవరణలకు సంబంధించి సీఎంకు అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. దీనిపై శుక్రవారం కేబినెట్ సమావేశంలోనూ చర్చ జరిగింది. కేంద్రం ఖరారు చేసిన అలైన్మెంట్లో సీఎం మార్పులంట. అయితే కేంద్రం ఒకటి పంపించింది. అయితే దాంతో పాటుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క మెరుపు ఆలోచనతో, ఏది ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అయితే ఎట్లుందో ఆ బుల్లెట్ ఆలోచనతోని కొన్ని మార్పులు కూడా మనోడు తీసుకొచ్చిందట. హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై వెళ్ళే బుల్లెట్ రైలు అలైన్మెంట్లో కీలక మార్పులు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమావేశంలో బెంగళూరు, చెన్నై మార్గాల్లో కొన్ని మార్పులను సూచించినట్టు తెలుస్తుంది. గతంలో కేంద్రం ఖరారు చేసిన అలైన్మెంట్ ప్రకారం తెలంగాణ పరిధిలో హైదరాబాద్ బెంగళూరు రూట్లో 218 కిలోమీటర్లు ఉన్నాయట. 3 స్టేషన్లు ప్లాన్ చేశారు. ఈ రూట్లో తెలంగాణలోని శంషాబాద్, మహబూబ్ నగర్, ఏపీలోని కర్నూలు మీదుగా రూట్ ప్రతిపాదించారట. ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైలు మార్గాన్ని శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమన్గాల్లు, మన్ననూరు, శ్రీశైలం, సోమశిల మీదుగా తీసుకెళ్లే అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. అప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బుల్లెట్ రైడ్ అందుబాటులోకి వస్తుందని సీఎం సూచించినట్లు. అంటే ఇవన్నీ చేస్తే హైదరాబాద్ నుండి శ్రీశైలానికి ఒక బుల్లెట్ ట్రైన్ వస్తుందని ఆలోచన చేసిండు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో మరి ఆ ఆలోచన సక్సెస్ అయ్యి త్వరలోనే ఈ బుల్లెట్ వ్యూహం కళ నెరవేరాలి అని చెప్పేసి మనం కోరుకుందాం. ఎస్, మళ్ళీ కరోనా కలకలం. ఏపీలో టెన్షన్ 12 మందికి కరోనా పాజిటివ్, 4 మృతితో భయం. సో మళ్ళీ ఎప్పట్లాగానే కథ వచ్చేసింది ముందుకి. కరోనా చచ్చిపోయింది, కరోనా అంతమైపోయింది అనుకోకండి. మరొకసారి కరోనా విజృంభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 12 మందికి పాజిటివ్ వస్తే అందులో 4 చనిపోయారు కూడా. ఏదో మామూలుగా వచ్చి 11 రోజులు క్వారంటైన్ ఉండి వెళ్ళిపోవడం లేదు. ఇప్పుడు చనిపోతున్నారంట. మళ్ళీ కరోనా మళ్ళీ వచ్చింది. మళ్ళీ దూరం చేతులు కలపకుండా మాస్కులు పెట్టుకునే రోజులు మళ్ళీ రాబోతున్నాయన్నటువంటి టెన్షన్ కూడా కదులుతుంది. ఎందుకంటే 4 చనిపోయారు కాబట్టి మళ్ళీ కరోనాతో. సో ఈ కరోనాను లైట్ తీసుకోవద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రస్తుతం విజృంభిస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళు చాలామంది తెలంగాణకు వస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏందో ఈ కథ చూద్దాం. భారత్లో మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కదా. వీరిలో 4 బాధితులు చనిపోయారని చెప్పేసి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి వీరా పాండ్యన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కరోనా బారిన మరణించిన వారిలో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 3, కాకినాడ జిల్లాకు చెందిన 1 ఉన్నారని, వారంతా ఇదివరకే తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వీరపాండ్యన్ స్పష్టం చేశారు. వైరస్ జన్యుక్రమ స్వరూపాన్ని విశ్లేషించేందుకు 5 శాంపిల్స్ సేకరించి పూణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్కు పంపినట్టు తెలిపారు. కడపలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయట. ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 చనిపోయారు, ఇంకొకరు కాకినాడలో. అయితే అత్యధికంగా కేసులు కూడా నమోదయ్యేది మన కడపలో. ఏపీలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసులో అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని 8 కేసులు, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. ప్రజలు ఎవరు ఆందోళన చెందకుండా ఎందుకుంటారు?
కరోనా అప్పుడు టైంలో చూసిరుగా కరోనా చేసినటువంటి కథ. ఆందోళన లేకుండా ఎట్లుంటారు ఇక, భయం ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా కూడా. సో అది భయం అనేది జాగ్రత్త పడే వరకు ఉండాలి భయం. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు రాష్ట్ర సర్వేలెన్స్ విభాగం ఇప్పటికే అన్ని బోధనా సుపత్రులు, జీజీహెచ్లు, డిఎంహెచ్ఓలకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా మందులు, ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. అంటే చూడండి, అక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా మందులాట, ఆర్టీపీసీఆర్ కిట్లను కూడా రెడీ చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఏ విధంగా ఉందో. కరోనా మరొకసారి విజృంభిస్తుంది. మళ్ళీ దూరం ఉండాల్సిన అవసరం వస్తుంది. చేతులు షేకాన్ని ఇచ్చుకునేటువంటి ఆ రోజులు గుర్తున్నాయి కదా, ఇచ్చుకోకుండా ఉన్న రోజులు. మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తాయేమో మళ్ళీ చెప్పలేం. మాస్కులు వేసుకొని తలుపులు పెట్టుకొని లోపల ఉండే రోజులు వస్తాయి కావచ్చు మళ్ళీ. ఎందుకంటే చూడండి, ఆంధ్రప్రదేశ్లో 19 కేసులు నమోదైతే 4 చనిపోయారు. కరోనాను లైట్ తీసుకోవడానికి లేదు ఆప్షన్ ఇక్కడ. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిరిసిల్లలో 105 కోట్లతో కార్గిల్ చెరువు పునరుద్ధరణ పనులకు మంత్రి శంకుస్థాపన. అమృత్ పథకం నిధులను దారి మళ్లించడం దారుణం. లేఖ రాస్తే నిధులు ఆగిపోతాయని హెచ్చరిక. చూద్దాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సర్పంచులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నారు. అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను కరెంటు బిల్లులు, జీతాలకు ఎట్లా మళ్లిస్తారు? ఇది నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆర్థిక సంఘ నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఒక భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం అమృత్ 2 స్కీమ్ కింద 105 కోట్ల నిధుల అంచనాతో వ్యయంతో చేపట్టిన కార్గిల్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. పక్కన ఉన్న కార్గిల్ యుద్ధ శకటాన్ని సందర్శించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. అమృత్ 2 స్కీమ్ కింద 1.32 కోట్లతో కార్గిల్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులు చేపట్టి ఈ చెరువును సుందరంగా తీర్చిదిద్దామని, మురుగునీరు రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇది కథ. అంటే ఆయన ఎక్కడైతే ఎంపీగా ఉన్నాడో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీలో అన్నిట్లలో కూడా అభివృద్ధిలో దూసుకెళ్తుంది ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో. సో ఆయన కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీ, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి సో నిధులు తీసుకువచ్చి ఆ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చకాచకా చేపిస్తున్నారు బండి సంజయ్ గారు. మంతని సిగలో మరో మణిహారం. శ్రీధరబాబు కృషికి ఫలితం. మంత్రి పట్టుదలతో మంత్రికి న్యాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి 20 కోట్ల మంజూరు. ఉత్తర తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణకు కొత్త దిక్సూచి అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ దూకుడు. 195 కోట్లకు పైగా అక్రమ లబ్ధిపై కీలక గుర్తింపులు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు. హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ. టికెట్ ధర 5 నుంచి 25 మధ్య ఉండే అవకాశం అంట. భద్రతపై ప్రత్యేక దృష్టి. లీకేజీని గుర్తించే సెన్సార్లు అంట. సూపర్. ఒకేసారి 2600 మంది ప్రయాణించే సామర్థ్యం. టికెట్ ధర వచ్చేసి 5 నుంచి 25 మధ్యనంట హైడ్రోజన్ రైలు. అది లీకేజీని కూడా గుర్తిస్తుందట. ఆ ట్రైన్లో ఉన్నటువంటి ఆ హైడ్రోజన్ ట్రైన్ ఉన్నటువంటి సెన్సార్లు ఏదైనా లీకేజ్ ఉంటే కూడా గుర్తిస్తుందట, ముందే పసిగడుతుందట. నిన్న మోడీ ప్రారంభించాడు. సరే చూద్దాం ఏంది వార్త. భారత్లో తొలి పర్యావరణ